మోషే మీద సణిగింది బయటోళ్ళు కాదు, బయటోళ్ళు సణుకున్నారు. ఇప్పుడు సొంత అక్కే. ఏ అక్క అయితే చిన్నప్పుడు చక్కగా బొట్టులో కాపలా కాసిందో అక్క ఇప్పుడు ఏముంటుంది? మోషేనా నాయకుడు? మేము నాయకుడు రాయలం కాదా? చూసారా, కొన్నిసార్లు నీతో ఉండే వాళ్ళే మరి వాళ్ళు నేను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మిరియాము మోషే మీద తిరుగుబాటు చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా దయవించి బాగు చేయి. నువ్వెంత మంచిదాని, ఎంత మంచోడు అంటే నీ మీద సణుక్కున్న వాళ్ళ కొరకు, నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు, నీ మీద కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మోషే ఎంత మాదిరి అంటే మనకి ఏమండి, సణుక్కున్న వాళ్ళ మీద మనం సణుక్కోకూడదు. ఇలా అన్నారు కాబట్టి బాగా జరిగిందని మనం అనుకోకూడదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మోషే అలా చేశాడు. మనం చేయగలమా? అట్లా వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలమా? అదే దైవత్వానికి మానవత్వానికి తేడా. మానవత్వం ఏంటంటే బాగా జరిగింది అని సంతోషపడతారు. దైవత్వం ఏంటంటే అయ్యో అలా జరగకూడదే అని ప్రార్థన చేస్తారు.